అలా నేను కొంతకాలం సాధన చేస్తూ విపరీతమైన ప్రయాణం చేస్తుండేవాడిని. హిమాలయాల్లో నడిచి 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 ఉత్తరకాశీలో అలా సాధన చేస్తూ నేను ఏమి చెయ్యాలి అనే సంకల్పాలన్నీ కూడా తెలుసుకోబడినాయి. చాలా సంవత్సరాల క్రితం జరిగినది ఈ రహస్యం. నేనేమి చెయ్యాలి అంటే, ఇదిగో ఈ ఋషులందరినీ నీవు కలువు నాయనా అని చెప్పారు ఆ గురువులు. వేల సంవత్సరాలుండే గురువులు చెప్పిన తర్వాత వారు చెప్పినట్టుగా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను. ఎందుకు చేశాను చెప్తా అండి. ఎందుకు అంత తొందరగా చిన్న వయసులోనే వాళ్ళు చెప్పిన పనులన్నీ వేగం ఎంత అంటే, నడుస్తున్నప్పుడు గంగాజలము కూడా లేని స్థానాల్లో ఉన్న 2-3 రోజులు కూడా నీరు లేకపోతే ఎదురుగడ్డి ఉండేది, దాన్ని నములుతూ వెళ్ళేవాడు. ఎంతో కఠినమైన పరీక్షల్లో ఆహారమే అసలు తాగడానికి గంగాజలమే లేదు. నడుస్తున్నప్పుడు రాతి శిలలు రక్తముతో ముద్దులాడాయని ఒక గురు చరిత్రలో రాశాను. అంటే నా కాళ్ళు ఎన్నోసార్లు పగిలిపోయాయి. ఎన్నో పర్వతాలు సందర్శించి వారు చెప్పిన కార్యక్రమాలు పూర్తి చేసి ఒక అద్భుతమైన రహస్యమైన స్థావరానికి వెళ్ళడానికి ఒక 4 మనుషులు, వేరే ఇంకొక 4 మనుషులు, నేను మొత్తం కాకపోయి 9 మంది బయలుదేరా.